గ్రీన్ రాజమండ్రి ఆరోగ్య రాజమండ్రి కోసం 1000 చెట్లు దశల వారీగా నాటుతున్నామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. దేవీ చౌక్లో జనసేన నేతలతో కలిసి మొక్కలు నాటారు. నాటిన ఒక్కో చెట్టును సమీపంలోని ఒక్కో వ్యక్తి దత్తత తీసుకుని బాధ్యత వహిస్తారన్నారు. తాను నాటిన చెట్ల వల్ల రాజమండ్రిలో 1 సెల్సియస్ ఉష్ణోగ్రత తగ్గినా సంతోషపడతామని అన్నారు. గ్రీన్ రాజమండ్రి ఆరోగ్య రాజమండ్రి ఇది సాధించడానికి గాను ఈ 1000 చెట్లు నాటే కార్యక్రమం కూటమి శాసనసభ్యుడిగా దశల వారీగా కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ రోజున 11 చెట్లు నాటుతా ఉన్నాం. మా వాళ్ళు 2 నాటుతామా 3 నాటుతామా అంటే లేదు 11 ఉండాలన్నారు. 11 బాగా మర్చిపోలేకపోతా ఉన్నారు. మొదటి చెట్టు కదంబం శివాజీ గారు ఆ బడ్డీ కొట్టు దగ్గర ఉన్న ఆయన దత్తత తీసుకుంటా ఉన్నారు. రెండోది గానుగా, అది కూడా ఇక్కడ మెకానిక్ షాప్ అయిన దత్తత తీసుకుంటున్నాడు. ఇలాగా ఎక్కడైతే నాటుతా ఉన్నామో అక్కడ దత్తత తీసుకునే వ్యక్తి వారి యొక్క బాధ్యత. మొదటగా ఈ ప్రాంతం ఎంచుకోవడానికి కూడా గల కారణం ఇదే దేవి చౌక్లో వందలాదిగా చుట్టుపక్కల గ్రామాల నుంచి వస్తారు కార్మికులు. పని దొరికేంత వరకు ఇక్కడ ఉంటారు. 7, 8 అయ్యేసరికి షాపులు తెరిచిన తర్వాత ఒక నీడను నుంచోడానికి ఇక్కడ ఒక చెట్టు అంటూ లేదు. సంవత్సరంలో ఈ చెట్టు చాలా పెద్దదవుతుంది. అయిన తర్వాత కార్మికులు చెట్టు కింద కూర్చున్నప్పుడు అది చూసినప్పుడు మనకు కలిగే ఆనందం వేరేగా ఉంటుంది అన్నప్పుడు అధికంగా కార్మికులు ఉన్న ప్రాంతం ఇది కాబట్టి ఇక్కడి నుంచే కార్యక్రమం మొదలు పెడతామని ఈ రోజున నాటడం మొదలుపెట్టాం.